రేపు నేను పంచుతున్నాను. పరలోకానికి ఎవరు వెళ్తారో అని అడిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి అర్హత, దానికి కావాల్సిన పరలోకానికి కావాల్సిన అర్హత ఏంటి అని చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం గురించి వెళ్ళి ఒక 5 రెఫరెన్స్ తీసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ వచనం చదవండి. 3:3. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అందుకు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును అతడు చూడలేడని నీతో నిశ్చయముగా నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. చెప్తున్నా. 5వ వచనం. యేసు ఇట్లా నేను యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి. నా దేవుని మాట జాగ్రత్త వినండి. క్రొత్తగా జన్మించితేనే గాని ఆ వ్యక్తి నీటి మూలముగా జన్మించిన వాడై ఉండాలి, ఆత్మ మూలముగా జన్మించిన వాడై ఉండాలి. ప్రియ దేని బిడ్డలారా, చాలా మంది నామకార్థంగా, ప్రియ దేని బిడ్డలారా, ఏదో అవసరత కొరకు, ఏదో రోగం పోవడానికో, పరిస్థితి మారడానికో మాత్రమే దేవుని నమ్ముకొని, ప్రియ దేని బిడ్డలారా, సేవకుడు ఏదో ఒత్తిడితో బాప్తిజములు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు క్రొత్తగా జన్మించాల్సిందే. క్రొత్తగా జన్మించడం అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వు క్రొత్తగా జన్మించడం అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాత స్వభావములు ఏవైతున్నాయో, నీ పద్ధతులు, నీ అలవాట్లు ఏవైతున్నాయో అవన్నీ చచ్చిపోవాలి నీ లోపల. నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా మార్చబడాలి. ఇంతకు ముందు నువ్వు అంబర్ తినేదాన్ని వాడివి రానివి కావచ్చు, ఇంతకు ముందు మందు తాగేవాడివి దానవు కావచ్చు, ఇంతకు ముందు నువ్వు బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తివి కావచ్చు, వ్యభిచారము, దొంగతనము, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఏ ఒక్కరి భయము కానీ, ఏ విధమైనటువంటి మనుషుల యొక్క భక్తి కానీ లేనటువంటి విధానములో నీ జీవితం ఉండేది ఉండవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి నువ్వు ఒక క్రొత్త సృష్టి. నీలో మార్పు కనబడాలి. నీలో మార్పు కనబడాలి. ఇంతకు ముందు నేను ఇట్లా ఉండేదాన్నండి, ఇప్పుడు అట్లా లేను అని నువ్వు చెప్పగలగాలి. ఒకప్పుడు నేను బాగా కోపముతో ఉండేవాడిని, ఇప్పుడు లేదు. ఒకప్పుడు జాలి, దయ, కనికరం అనేటువంటి ఏమీ లేకుండా తాగొచ్చి గొడవ పెట్టుకునేవాడిని. ఇప్పుడు అవేం నా లోపల లేవు. అటువంటి సాక్ష్యం కనబడాలి. అలాగున కనబడినప్పుడే నువ్వు నిజంగా నూతనంగా జన్మించినట్టు. నీలో అటువంటి మార్పు రాలేదు, అయినా సరే దేవుని మందిరంలో ఉన్నావంటే, ప్రియ దేవుని బిడ్డలారా, జస్ట్ మందిరంలో మాత్రమే ఉంటావు. పరలోకములో నీవు కనబడవు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్తగా జన్మించాలి. అందులో దేవుడిచ్చిన పద్ధతులు 2. నీటి మూలముగాను జన్మించాలి, బాప్తిస్మం తీసుకోవాలి. రెండవది, ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో, ఆత్మ మూలముగా కూడా నువ్వు జన్మించిన వాడవు ఉంటారు. పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి. ప్రియ దేని బిడ్డలారా, నేను ఇంతకుముందు పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు ఈ విషయాలను చెప్పి ఉన్నాను కనుక మీరు వాటిని వీలైనప్పుడు చూడండి. కానీ ఇప్పుడు ప్రభు మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నువ్వు క్రొత్తగా నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన వాడు అయితేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని చెబుతా ఉన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు లేని భక్తి ఎంత చేసినా వేస్ట్. నువ్వు గంట ప్రార్థన చేస్తూ, వారం వారం తప్పిపోకుండా చర్చికి వస్తూ, ఇంటికి వెళ్ళగానే నీ ప్రవర్తన అంత పాత పద్ధతిగానే ఉన్నదనుకోండి, మనస్సాక్షితో చెప్పండి, పరలోకి వెళ్తామా? వెళ్ళాం. అరే ఇక్కడ ప్రార్థన చేయలేదా, బాప్తిజం తీసుకోలేదా, భక్తి చేస్తలేనా అని అంటే అవి పరలోక రాజ్యము తీసుకొని వెళ్ళడానికి కాదు.
పర్టికులర్గా దేవుడు అంటున్నాడు, నీలో ఒక నూతనమైన మార్పు రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి అర్హురాలవండి. హల్లెలూయా. రెండో విషయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు మార్పు నొంది, మీలో మార్పు కనబడాలి. దేవునిని నమ్మకమునుకు, దేవునిని నమ్మిన తర్వాత అనే మార్పు పర్టికులర్ గా దేవుడు అంటున్నాడు, అటువంటి మార్పు నీ లోపల కనబడాలి. ఇంకేమంటున్నాడంటే, కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవాడు. చూడండి, తనను తాను తగ్గించుకుని వాడేవాడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ చిన్న బిడ్డ వలె ఎవడైతే తన్ను తాను తగ్గించుకొనునో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇచ్చినారా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ అడుగుతున్నాడు అంటే దేవుడు, మొట్టమొదటి క్వాలిఫికేషన్ వచ్చేసి, ప్రియ దేని బిడ్డ, నీ లోపల మార్పు, నూతన సృష్టిగాను మారాలి, నూతనముగాను జన్మించాలి. అది మొదటిది. రెండో విషయం ఏమంటున్నాడంటే, నీవు తగ్గించుకోవాలి. చిన్న బిడ్డ వాని వల్ల తగ్గించుకోవాలి. ప్రియ దేని బిడ్డలారా, చిన్న బిడ్డలు ఒకసారి వాళ్ళని గద్దించి మనం కోపం చేసిన అవసరమైతే కొట్టినా వాడు కొద్దిసేపు ఏడుస్తాడు, కానీ వాడు నీ మీద పగ పెట్టుకోడు, ద్వేషం పెట్టుకోడు. వాడు మరలా వచ్చి మనతో మాట్లాడతాడండి చిన్న బిడ్డ. కానీ మనము అలా తగ్గించుకోరు. నన్ను ఒక మాట అంటే నన్ను ఎట్లా అంటది ఒక మాట, నన్ను ఎట్లా అంటది ఒక మాట, నన్ను ఎట్లా అంటాడు ఒక మాట అని ప్రియ దేని బిడ్డలారా అదే రిపీట్ ఏలు పెట్టి చూపెడతారు. తగ్గింపు ఉంటుందండి వారి లోపల. తగ్గింపు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి అర్హురాలు కాదు. అంతే కదా. దేవుని వాక్యంలో ఉన్న విషయాలే కదా జ్ఞాపకం చేసేది. ప్రియ దేని బిడ్డలారా, చాలా మందికి బోరుగా ఉండవచ్చు, కానీ ఇవి నీ జీవితాన్ని ప్రియ దేని బిడ్డలారా నిర్ణయించేది. ఇక్కడ ఎంతమంది మీ సంఘము కూడుకున్నామన్నది ప్రాముఖ్యం కాదు. ఈ క్వాలిఫికేషన్స్ ఎంతమందికి ఉన్నవన్నదే ప్రాముఖ్యం. వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఆయన త్రాసు న్యాయమైనది అని దేవుని వాక్యం తెలుస్తాను. కనుక ప్రియ దేని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీవు చిన్న బిడ్డల వల్ల తగ్గించుకొని చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండాలి. ప్రియ దేని బిడ్డలారా, కల్మషం లేని మనసు ఉండాలి. ప్రియ దేని బిడ్డలారా, కామ క్రోధ మదమత్సరములను చంపుకున్న వాడిగా ఉండాలి. ప్రియ దేని ద్వేషము పగ కక్షలు లేని వారముగా కల్మషం లేని మనుషుల వలె ఉండాలి. ప్రియ దేని బిడ్డలారా, అటువంటి చిన్న బిడ్డల వలె నీవు ఉంటేనే తప్ప, నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే తప్ప, నీలో ఉన్న క్రోధము, కోపము, గర్వము, ఈర్ష్య, పగ, ద్వేషము ఇవి తొలగించుకుంటేనే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. అవన్నీ అక్కడ లేవు కనుక నీవు అవి కలిగి ఉంటే నేను తీసుకోకూడదు. అక్కడ అవన్నీ ఉన్నాయా? శాపగ్రస్తమైనది ఏది అక్కడ లేదు అని దేవుడు చెప్తాడు. ఇక్కడ మనం శాపగ్రస్తంగా జీవిస్తే అక్కడికి ఎట్లా వెళ్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ గర్వం, ఈర్ష్య, పగ లాంటివి ఏవి అక్కడ లేవు కనుక ఇక్కడ నువ్వు అలాగే జీవిస్తే అక్కడికి నువ్వు అర్హునవు కాదు. ఒక ఎస్ఐకో, ఒక కాన్స్టేబుల్కో, లేదంటే ఒక ఎగ్జామ్కో, ఒక కాంపిటీషన్ వాటికి నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు వారు పెట్టేటువంటి ప్రియ దేని బిడ్డ షరతులకు నీవు అర్హుడవైతేనే నువ్వు ఆ ఉద్యోగానికి లేదా నువ్వు ఆ కాలేజీలో సీట్కి నువ్వు అర్హత సంపాదించుకోగలుగుతావు. భూ సంబంధమైన ఒక చిన్న ఉద్యోగం కోసమే ఎన్నో అర్హతలు అడుగుతున్నాడు.
ఇందాక నేను చెప్పినట్టుగా ఒక అమెరికాకు పోవాలంటే కూడా ప్రియ దేని బిడ్డలారా వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, డబ్బులు కావాలి. ఆఫ్టర్ ఆల్ ఒక భూమి మీద ఉన్న వేరొక దేశంలో వెళ్ళడానికే ఇన్ని అర్హతలు ఉండాలి మనం. అటువంటిది ప్రియ దేని బిడ్డలారా మహాకాశం దాటేసినటువంటి ఉన్నతమైనటువంటి ఒక ప్రశస్తమైనటువంటి గొప్ప పరలోకంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే ఎన్ని అర్హతలు ఉండాలండి? గుడ్డిగా ఒక బాప్తిజం తీసుకుంటే కథ మీకు అయిపోయింది అనుకున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా బ్రతికినంత కాలము తగ్గింపు కలిగి జీవించాలి. ఎవరు ఏమనుకున్నా మంచిదే, నువ్వు తగ్గించుకొని జీవించడం నేర్చుకో. మహా అయితే ఆల్రెడీ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసు గతించిపోయింది, గట్టి కొడితే 20 ఏళ్ళు కళ్ళు మూసుకొని 20 ఏళ్ళు తగ్గించుకొని బ్రతికితే యుగ యుగాలు దేవునితో సంతోషంగా వారి తలల మీద నిత్యానందం ఉన్నదన్నాడు. అక్కడ నిత్యానందములో యుగ యుగాలు జీవించడం కోసము ఒక్క 20 సంవత్సరాలు, ఒక్క 30 సంవత్సరాలు తగ్గించుకొని జీవించు దేవుని బిడ్డ, గొప్ప మహిమ కలిగిన అనుభవంలో నీవు ఉంటావు. చూడండి, మూడో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాకపోతే, కొన్ని విషయాలలో నీతిగా జీవిస్తున్నావు, నీ నీతి శాస్త్రులు పరిచయం అంటే ప్రియ దేని బిడ్డలారా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నవారు. శాస్త్రులు పరిచయులు ప్రియ దేని బిడ్డలారా వాళ్ళు సోంపులోను జీలకర్రలోను వాళ్ళు దశమ భాగం తీసేంత నిష్ఠ కలిగి ధర్మశాస్త్రానుసారముగా బ్రతికేటువంటి వాళ్ళు. శాస్త్రులు పరిచయులు అని అంటే సేవకులు. పాత నిబంధనలో ప్రియ దేని మీద యేసు ప్రభుల వారి కాలంలో కూడా ఉన్నారు, అంతకు ముందు కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రియ దేని బిడ్డలారా పరిచర్య ధర్మమును జరిగించేటువంటి వాళ్ళు అని అర్థం. వారి కంటే కూడా మనం ఇంకా ఎక్కువ నీకే బ్రతకాలి. అలా బ్రతికితేనే పరలోక రాజ్యం. చూడండి, క్రొత్తగా జన్మించితేనే, తగ్గింపు కలిగి జీవిస్తేనే, మూడవది నీతిగా జీవిస్తేనే ఇస్తున్నారా పరలోక రాజ్యం అవుతుంది. పరలోక రాజ్యం మూడో విషయం ఏమంటున్నాడంటే శాస్త్ర నీతి పరిచయ నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటున్నాడు. నీతిగా జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అన్యాయముగా అక్రమం చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా జీవించడం కాదు, లంచాలు తీసుకుంటూ లంచాలకు ఎగబడుతూ అటువంటి విధానాలు జీవించడం కాదు. మరొక దగ్గర కూడా అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా, సూది బెజ్జములో ఒంటె దూరుట కంటే ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించక దుర్లభం అంటాడు. పరలోక రాజ్యంలో డబ్బున్నోళ్ళు చేరరట, ఇచ్చుదరా. సూది బెజ్జములో ఒంటైన దూరుతాట. ఒంటె ఎంత పెద్ద ఉంటుంది కదా, ఒంటె చాలా పెద్ద ఉంటుంది. సూదిలో మనం దారం పెట్టడానికి నానా తంటాలు పడుతూ ఉంటాం. ఆ సూది సూదికున్న రంధ్రంలో ఒంటినైనా దూరించవచ్చు, కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించలేరు అంటున్నాడు. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా నీకు బోరు కొట్టినా వినాల్సిందే, నీకు విసుగు వచ్చినా వినాల్సిందే. నేను బయట విషయాలు ఏమి చెప్పక ప్రియ దేవుని బిడ్డలారా ఓన్లీ దేవుని వాక్యం మాత్రమే నీకు తెలియజేస్తాను. ప్రభువా
అని నన్ను పిలిచి ప్రతి వాడును నన్ను పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని ఆ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. పరలోకమందున తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇచ్చినారా? హల్లెలూయా. ఇచ్చినారా? ఇదండి. ఇక మరి బయటలో కొంచెం చెప్తా. మొన్న దసరాకి ఒక బిడ్డ ఒక సహోదరి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారట అంటే, వాళ్ళు చాలా భక్తి చేస్తూ ఉన్నారు. ఇచ్చినారా? వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపిస్తూ ప్రార్థన పంపిస్తారు. అబ్బా చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా అనిపిస్తుంది. వాళ్ళు డ్యూటీకి వెళ్తూ బండి తీసినప్పుడు ప్రార్థన చేసుకొని బండి తీసుకున్నారు. ఓకే, మంచిగా అనిపించింది. అరే మంచి భక్తి చేస్తున్నారు కదా అని నాకు అనిపించిందండి. మొన్న సద్దులు బతుకమ్మ దసరా అప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసి అప్పాలు స్టార్ట్ చేస్తున్నారు. పిండి వంటలు ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత నాకు తెలియదు కానీ దసరా రోజట ఏదో మేకను గొర్రెనో చిన్న పొలాలు ఉంటే పొలాల కాడ వేసుడు, ఏదైనా వెహికల్స్ ఉంటే వెహికల్ కాడ బాగా పైసలు వేస్తారు కదా. అట్లా వీళ్ళు ఒక మేక పిల్లని పట్టుకొచ్చి వాళ్ళ పొలం దగ్గర 2 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం దగ్గర ప్రార్థన చేసి, ప్రభు ఇక దసరాని కాదు కానీ ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన ఈ పంట పొలాలను బట్టి నీకు ఈ బలిస్తాను ప్రభు అని ఆ గొర్రెను మేకను కొడతారట. దేవుడు బలిమని ఇక్కడ చేస్తుందా? వాళ్ళ భక్తి ఎంత అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను విమర్శించే అంత భక్తి ఉంటుంది. ఎంత భక్తి అంటే మా అంత భక్తి లేరు. ఇంకా భూమి మీద చేసే భక్తులందరూ కూడా మాకన్నా తక్కువనే, వాళ్ళకి అసలు భక్తే చేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇటువంటి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ప్రభువా 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 అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మంచిదే, దాన్ని దేవుడు తప్పుపడుతున్నాడు. కానీ ప్రభువా ప్రభు అని పిలుస్తాడు పరలోక రాజ్యంలో ప్రవేశించదట. ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంటే ఆయన చిత్తం ఏంటి, ఇది చేయడం దేవుని చిత్తమా కాదా అని గ్రహించుకొని ఏది దేవుని చిత్తమో దానిని చేయువాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం లేకపోతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవండి. దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చివరి ఒక మాట తీసుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు విశ్వాసములో నిలకడగా ఉండండి అని, నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను మనము అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించెను. చాలు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక శ్రమలు అనుభవించినాక మనం పరలోక రాజ్యానికి అర్హులవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా అదే విషయము మరొక రకంగా రాయబడింది. అంటే అనేక శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యానికి చేర్చవలసినది అని అన్నాడు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యము? నీతి నిమిత్తము హింసించబడే వాళ్ళని పరలోక రాజ్యం. అనేక శ్రమలను అనుభవించే వారిని పరలోక రాజ్యం. అనేక కష్టాలను అనుభవించే వారిని పరలోక రాజ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టాలు అంటే ఏదో తప్పిదాలు చేసి కష్టపడడం కాదు. నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా కష్టాలు వస్తున్నా సరే దేవుని కొరకు నిలబడితే,
నీదే పరలోక రాజ్యము. అనేక శ్రమలు కలుగుతున్నా, ఎంత భక్తి చేసుకున్నా నీ జీవితంలో శ్రమలు కలుగుతున్నాయా, అయినా నువ్వు గుర్తుపెట్టుకో, పరలోక రాజ్యం నీదే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము శ్రమ పడితే, ఏదో తప్పు చేసి బాగా దెబ్బలు పడి, దేవా బాగా దెబ్బలు పడి బాగా కష్టాలు బాగా శ్రమలలో ఉన్నా అని అనుకునేటోళ్ళది కాదు. నువ్వు దెబ్బలు పడ్డది ఎందుకు? ఏదో తప్పు చేసి దెబ్బలు పడ్డావు. అటువంటి వారికి కాదు దేవుని పరలోక రాజ్యము. ఈరోజు దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము ఎవరిది, ఎవరి కొరకు, ఎవరు అర్హులు అని అడిగితే నా దేవుడు 5 విషయాలను స్పష్టంగా ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్పగలుగుతారా ఎవరైనా 5 విషయాలు? ఒక్కొక్కటి ఇప్పుడే చెప్పిన, ఒక్కొక్కటి చెప్పండి. దగ్గర లైనే చెప్పని అవసరం లేదు, మీకు ఏది గుర్తుంటే అది చెప్పండి. కరెక్ట్ అయితే దాన్ని ఒక పద్ధతిలో చెప్పాలి. ఎట్లా? క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యం. ఇస్తున్నారా? తగ్గించుకున్న వారిదే పరలోక రాజ్యం. నీతిగా బ్రతికే వారిదే పరలోక రాజ్యము. తండ్రి చిత్తము చొప్పున చేయువానిదే పరలోక రాజ్యము. చివరిది, నీతి నిమిత్తము హింసించబడిన వారిదే పరలోక రాజ్యము. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రభు ఈరోజు ఈ 5 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గ్రహించండి, నేను ముగిస్తున్నాను. ఒక్క మాట, మనము మంచి ఇంట్లో ఉండాలని ఇష్టపడుతుంటాం. మా ఇల్లు ఇంత నీట్గా ఉండాలా, దేని బిడ్డారా, అంత మురికి, అంత దోమలు ఈగలు అవన్నీ ఉండేటట్టుగా ఉండడానికి మనం ఇష్టపడం. అసలు ఇండ్ల దగ్గర కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడం. అటువంటిది దేని బిడ్డారా, భూ సంబంధంగా కొంతకాలము నివసించాలనుకుంటున్న మనమే ఎంతో శ్రద్ధ కలిగి ఒక మంచి స్థలమును, మంచి ఇల్లును, మంచి ప్లేస్ని మనము సిద్ధపాటు చేసుకుంటున్నప్పుడు, దేని బిడ్డలారా, దేవునికి యుగయుగాలు ఉండాలని దేవుడు మన కోసము ఎంత అద్భుతమైన సుందరమైన పరలోకం సిద్ధపరుస్తున్నాడంటే నిజంగా అవి మాటలతో వర్ణించలేమండి. చూస్తున్నారా? మాటలతో వర్ణించలేము. నేను అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు మాకు అలర్ట్ చేసే రూమ్, మంచి ఏసీ రూము, మంచి రూమ్ను అరేంజ్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడే ఇంత మంచిగా ఉంటుంది, పరలోకం ఇంకెంత మంచిగా ఉంటుందో. చూస్తున్నారా? నా ఆశ అలాగ అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అనిపిస్తూ ఉంటుంది. మంచి గ్లాసులతో నిలబడి ఒక మంచి పేద బంగ్లా కనపడ్డది అనుకోండి, అలా సోఫాలో వెళ్ళి కూర్చోవాలంటే కూడా నాకు అనిపిస్తుంది, నేను ఇది అర్హుని కాకపోవచ్చు, కానీ దేవుడు ఇంతకన్నా గొప్ప స్థలం దేవుడు అందించబోతున్నాడు. నాకు ఆ సంతోషం ఉన్నదండి. నాకు ఎప్పుడు అది జరుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను యువయువలు అక్కడ ఉండడానికి ఒక ఆశతో ఎదురు చూస్తున్నాను. నేను అంటున్నాను, మీరు కూడా అదే ఆశతో ఉండాలా. అది దేవుడు దేని బిడ్డలారా, నా ఒక్కనికే కాదు, నీతిగా, యథార్థంగా, భక్తిగా, పరిశుద్ధంగా, తగ్గింపు కలిగి దేని బిడ్డలారా, ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించే ప్రతి ఒక్కరి కొరకు సిద్ధపరుచున్నాడు. కనుక ఈ 5 లక్షణాలు మీరు రాసుకోండి. దేని బిడ్డలారా, వీటిని వీలైతే వారానికి ఒక్కసారైనా వాటిని మెమరీ చేసుకుంటూ దేని బిడ్డలారా, దేవుని అక్కడ సిద్ధపడండి. దేవుని అక్కడ బహు సమీపముగా ఉన్నది, మనం దానిలో ఉండాలి తప్ప దేని బిడ్డలారా, చేతులారా మన పిల్లలను మనం తీసుకొని అగ్గిలో వేసుకోలేము. దేవుడు కూడా మనము దేవుని పిల్లలం, ఆయన చేతులారా మనల్ని తీసుకొని వెళ్ళి నరకంలో వేయాలని అపవాది పలు రకాలుగా మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అది జరగకూడదు. దేని బిడ్డలారా, మనం దేవుని కొరకు జీవించుదాం. అతి కృప దేవుడు మనందరికీ దయ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఇదిగో ఆకలి దప్పులు లేనటువంటిది ఆ పరలోక రాజ్యము. హోలీ స్పిరిట్, ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు దేవుడు అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Holy Spirit, hallelujah, hallelujah. Thank you, Jesus, Lord. ప్రార్థన ఎవరు మౌనం ఉండదు. Jesus, Lord. కనీసం ఇమాజిన్ చేసుకోండి, తండ్రి మాకన్నా 100 సంవత్సరాల ముందున్నటువంటి అమెరికా ఎంతో అందంగా ఉంది, ఎంతో సుందరముగా, ఎంతో లగ్జరీగా, ఎంతో టెక్నాలజీతో ఎన్నో విషయాలలో ముందుంది. ఒక మనుషునికి నీవిచ్చిన జ్ఞానముతో నిర్మించబడిన అమెరికా ప్రాంతమే అంత అందంగా ఉంటే నువ్వు మా కోసం సిద్ధపరిచిన ఆ సుందరమైన పరలోకము ఎంత అందంగా ఉంటుందో ప్రభువా. దేవా, యేసు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆ పరలోక రాజ్యమును, ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును నేను చూడవాలని ఎంతో ఆశతో ఉన్నాను ప్రభువా. ఈ భూమి, ఆకాశము, మహావేంద్రముతో ఈ పంచభూతాలన్నీ లయమైపోతున్నాయి. మేము ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు ఉండదు, మేము ఉండము. మాకు తెలుసు మా ముందు ఎంతో మంది నశించిపోవడం, గతించిపోవడము, వారు కట్టిన ఇండ్లలో వేరే వాళ్ళు ఉండడం మేము చూస్తున్నాము. కానీ అది లయము కాని పట్టణము, అది లయము కాని దేశము, అది లయము కాని ఒక క్రొత్త ప్రపంచము. నా దేవా, ఒక క్రొత్త ప్రపంచము యేసయ్యా, ఆ సుందరమైన పట్టణము కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. యేసయ్యా, నీకు వందనాలు. మీరు మాకు వాగ్దానం చేశారు అయ్యా, ఇదిగో ఆ పట్టణములో ఇదిగో నేను వెళ్ళి నీకోసం ఒక మంచి పట్టణం, ఇదిగో మీకోసం వెళ్ళి ఒక స్థలంని సిద్ధపరచబోతున్నాను. దేవుని బిడ్డ, ఇదిగో నేనుండే స్థలములో మీరు ఉండేలాగునా, ఇదిగో నేను మీతో కాపురం ఉండేటట్లుగా, ఇదిగో నేను మీకు దేవుడిగా ఉంటాను, ఇదిగో మీరు నాకు ప్రజలుగా ఉంటారా, ఇదిగో నేను మీకు తోడు ఉంటానా, ఇదిగో నేను మీకు ఏలబోతున్నానా, నేను మీతో కాపురము చేయబోతున్నానా. ఇదిగో అక్కడ దుఃఖము, నిట్టూర్పు, కన్నీరు, వేదన ఇక ఉండదు దేవుని బిడ్డ. అక్కడ సింహం ఉంటుంది కావచ్చు కానీ అది హాని చేయదు. ఇదిగో అక్కడ కొదమ సింహం ఉంటుంది కావచ్చు, అక్కడ చిరుతప్పులు ఉంటుంది కావచ్చు, కానీ అవి ఏవి నీకు హాని చేయవు. వా, ఎంత సుందరమైన ప్రాంతం ఆ ప్రాంతము. పరలోకం ఎంత గొప్పది. బంగారు వీధులు ఉంటాయని వింటున్నాము. యేసయ్యా, దగదగ మెరుస్తున్న రత్నములతోనూ, వజ్రముతోను, వైడూర్యములతోనూ, మహామహిమతో నింపబడినటువంటి ఆయన వస్త్రపు అంచులతో నిర్మించబడినటువంటి దానిగా నా దేవా, అక్కడ జీవజల నదులు పారుతున్నాయి అంటున్నావు. అక్కడ జీవహారం ఉంటుందని, అక్కడ జీవ కిరీటము, వాడబారని మహిమ కిరీటము, ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. ఆయన ఆ పరలోకములో ఒక సింహాసనము, ఆ సింహాసనం మీద దేవాది దేవుడు ఆసీనుడై ఉండి నిత్యము కేరముల చేత, శరాబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. ఆ దేవదూతలు ఆరాధిస్తుండగా గడప కమ్ములకు పునాదులు కదిలించబడుతూ ఉన్నాయి. ఓ జీసస్ లార్డ్, ఆ మహిమ కలిగిన అనుభవంలో నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యం మాకు కావాలయ్యా. నాయనా, మా బాధ, మా కష్టాలు అన్ని మర్చిపోయి నిత్యము నిన్ను ఆరాధించాలి, ఆ మహిమలో పరవశించిపోవాలి. నిత్యము సంతోషము నాయన, ఎప్పుడో ఈ భూమి మీద ఆరాధనలో పరవశించిపోయే అనుభవం యుగ యుగాలు మాకు కావాలయ్యా. యుగ యుగాలు మాకు కావాలి, యుగ యుగాలు మాకు కావాలి ప్రభువా.
యుగ యుగాలు మాకు కావాలి. యేసయ్యా ఎదురు చూస్తున్నాము, దేవా ఎదురు చూస్తున్నాము. ఇవేమి మాకొద్దు. ఈ భూమి మీద ఉన్నవి అవి నశించిపోయేవి. వెండి బంగారాలతో కట్టుకున్నవైనా సరే అవి నశించిపోయేవి. ఇక్కడ ఏది సంపాదించుకున్నా అది చిమ్మట పట్టును, తుప్పు పట్టును, దొంగ వచ్చి దాన్ని ఎత్తుకొని పోవును. దేవా మేము ఏదైనా సంపాదించుకోవడానికి పరలోకలు సంపాదించుకోమని, ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోమని వాక్యం తెలుస్తుంది. నా దేవా నీకు స్తోత్రాలు. ఉన్న పాటున దేవా నోరు తెరిచాడు. దయచేసి దేవుని బిడ్డ ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడా? నోరు తెరిచి అడుగు, అయ్యా నీకు వందనాలా, నీకు వందనాలా. ఇదిగో నేను నూతన సృష్టిగా పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత, ఈరోజు పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన అర్హత నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నాయనా నువ్వు కొత్తగా జన్మించాలని, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలని నువ్వు తెలియజేశావు. తండ్రి తండ్రి నీకు వందనాలా. ఇదిగో నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డ. దయచేసి ఒక్క మాట ఎత్తిపడి ప్రార్థన చేసుకో. జస్ట్ ఒక్క మాట ఎత్తిపడి ప్రార్థన చేసుకో. నా దేవా ఒక క్రొత్త వ్యక్తిగా నా జీవితం మారాలి. నా దేవా నాలో గర్వము, అహము, కోప, మదమత్సరములు అణిచివేయబడాలి. నేను తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండాలి. శాస్త్ర నీతి కంటే, పరిశీల నీతి కంటే నా నీతి అధికము కావాలి ప్రభువా. నేను నీతి కొర్రకు నా దేవా నేను జీవించాలి ప్రభువా. నీతిగా బ్రతకాలి. నా తండ్రి కొద్ది మాటలే నా దేవా నా జీవితాన్ని మలిచేది. నాయన ఇవి తెలిసినట్టుగానే ఉన్నాయి, కొత్త విషయాలు ఏం చెప్పలేదు అన్నట్టుగానే ఉన్నాయి. కానీ ఈ మాటలే నన్ను ఒక దినమున నీతో పాటు నివసించేటట్టుగా చేయబోతున్నాయి. ఈ మాటలే, ఈ క్రియలే ఒక దినమున నీతో పాటు యుగ యుగాలు ఉండేటట్టుగా చేయబోతున్నాయి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు వెళ్ళాడు దేవుని బిడ్డ. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు వెళ్ళాడు. కానీ నా దేవుని చిత్తము చొప్పున చేయవాడు పరలోక రాజ్యంలో చేరుతాడు. ఓ జీసస్ లార్డ్. తండ్రి నీ చిత్తము చొప్పున బ్రతకాలి. నీ చిత్తమును నాకు బయలుపరచండి. నీ చిత్తానుసారంగా నడుచుకోవడం నాకు నేర్పించండి. నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి ప్రభువా. నీ చిత్తానుసారంగా బ్రతకాలి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇరుకులైనా, అనేక శ్రమలు అనుభవించి మన పరలోక రాజ్యంలో చేరవలసినదన్నా. అవును ప్రభువా, ఇక నుంచి ఎన్ని శ్రమలైనా, ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని బలహీనతలైనా ఇక నేను తట్టుకుంటాను ప్రభువా. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా, ఎంత రోగముతో బ్రతికినా, ఎన్ని కష్టాలతో బ్రతికినా నా దేవా పర్లేదయ్యా. కానీ నేను నీతో యుగ యుగాలు ఉండాలి. నేను నీతో అయ్యా ఆ పరవశ్యముతో ఉండే ఆ మహామహిమలో నేను ఉండాలి ప్రభువా. ఆ మహామహిమలో నేను ఉండాలి. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఓ జీసస్ లార్డ్, హల్లెలూయా. దేవదూతల మధ్యలో నేను ఉండాలి నాయన. ఆ బంగారపు వీధులలో నేను ఉండాలి. ఆ ఎత్తైన పట్టణంలో నేను ఉండాలి. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాల. నిత్యము నీ ముఖ దర్శనం చేసుకోవాలయ్యా. ఇదిగో నాకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చినటువంటి మాట, అన్నిటికంటే ఎక్కువగా నచ్చినటువంటి మాట, కన్నులారా నేను చూడాలి, కన్నులారా నేను చూడాలి ప్రభువా. యేసయ్యా నేను ఎప్పుడు చూడాలని ఆశతో ఉన్నాను. యేసయ్యా ఎప్పుడు నీ ముఖ దర్శనం చేసుకోవాలని ఆశతో ఉన్నాను ప్రభువా. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా నేను నీతో జీవించాలి ప్రభువా. నేను నీతో యుగ యుగాలు బ్రతకాలి. నీ కాళ్ళ దగ్గర పడుంటే చాలయ్యా. యుగ యుగాలు నీ చూడాలి ప్రభువా. ఎన్ని కష్టాలైనా పర్లేదు, ఎన్ని ఇబ్బందులైనా పర్లేదు. యేసయ్యా చూస్తుండగా చాలా జీవితం గతించిపోయింది. చాలా తక్కువ సమయం ఉన్నది నాకు. కనీసం ఈ బ్రతికి 4 రోజులైనా సరే నా దేవా నీకోసం బ్రతికడం నేర్పించండి ప్రభా. నువ్వు కేవలం 5 నా ఎదుట పెట్టావు ప్రభా. కేవలం 5 విషయాలు నా ఎదుట పెట్టావు. కేవలం 5 నా ఎదుట పెట్టావు. ఈ 5 విషయాలలో కనీసం 5 విషయాలలో కూడా నేను
యథార్థం ఉండలేకపోతున్నాను. ఈ 5 విషయాలను పాటించలేకపోతున్నాను ప్రభువా. ఇంకా నాలో పాత స్వభావం పని చేస్తుంది. ఇంకా పాత స్వభావం శరీరాశ నాలో పని చేస్తుంది. నేత్రాశ నాలో పని చేస్తుంది. ఇంకా నా లోపల లోకాశలు పని చేస్తున్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. నా దేవా, ఇంకా ఇంకా నా లోపల ఈ ఆశ చచ్చిపోలే. నేను ఇక్కడ నిలబడ్డట్టు కానీ ప్రభువా నాలో ఇంకా మార్పు లేదు. నాలో కొత్త హృదయం కలిగజేయి ప్రభువా. నాలో కొత్త మనసు కలగజేయి ప్రభువా. యేసు పరిశుద్ధుడు అయిన దేవా, స్వస్థతల కోసం, నాయన ఆశీర్వాదాల కోసం ఇంకా పరిగెత్తే వారిగానే ఉన్నాం. కానీ నా దేవా, పరలోకం కోసం సిద్ధపడతలేము. పరలోకం కోసం సిద్ధపడతలేము. నా దేవా, నా తండ్రి, ఆ జీవజల నదులను నేను త్రాగాలి. ఆ జీవాహారం నేను భుజించాలి. నా దేవా, అనేకుల మధ్యలో నుంచి ఎవరికి తెలియని ఒక క్రొత్త పేరుతో నువ్వు నన్ను పిలిచే సమయంలో నా దేవా, పరిశుద్ధుల సమూహంలో నేను ఉండాలి. దేవా, నీకోసం అలాగున మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. యేసయ్యా, ఈ అమూల్యమైన మాటలు ఇది నా దేవా, ఇక్కడ కొంతమందికి బహుశా చెల్లు మాటలు కనిపించవచ్చు. నేను వాక్యం చెప్తుంటే నిద్ర రావచ్చు, మత్తు కలగవచ్చు. కానీ ఈ మా జీవితానికి ఎంతో ఉపయోగకరమైన మాటలు కనుక దేవా, కేవలము ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని ఈ మాటలు రిసీవ్ చేసుకొని వాటికి అర్హత కలిగి ఉండాలని నేర్పించిన 5 అంశాలను, 5 మాటలను, 5 రెఫరెన్స్లను వారి హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా జీవించాలని తీర్మానం తీసుకునే ప్రతి ఒక్కరికి నీ కృప సహాయం చెయ్యును గాక. తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డకు నాయన నీవు తోడై ఉండువు గాక. ఈ వాక్యం ప్రకారం జీవితాన్ని తీర్మానించిన ప్రతి బిడ్డను నాయనా నీవు నీ నిత్య రాజ్యములో నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ స్థలములోనికి నువ్వు తీసుకుని వెళ్ళుదు గాక. తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ సర్వశక్తులను యేసయ్య నామమున ఈ కొద్ది ప్రార్థన ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.